హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఇది డీసీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇది ఎన్నో మ్యాచ్ అంటే డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్, ఇది 48th మ్యాచ్, 48వ మ్యాచ్. సో డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళక ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. సో లాస్ట్ మ్యాచ్లో డీసీ ఆర్ఆర్తో తలపడడం జరిగింది, దాంట్లో గెలవడం జరిగింది. సో గెలిచిన టీమే ఆడుతుండొచ్చు అనుకుంటున్నాను. సో డీసీ స్క్వాడ్ చూడండి: అక్షర్ పటేల్ కెప్టెన్, కేఎల్ రాహుల్, పతన్ నిశంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, స్టెప్స్, అశుతోష్ శర్మ, జెమిసన్, మిచెల్ స్టార్క్. సో లాస్ట్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ వచ్చారు, ఈ మ్యాచ్లో కూడా ఆడొచ్చు. కుల్దీప్ యాదవ్, నటరాజన్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 వికెట్స్ కోల్పోయి మాత్రమే చేజ్ చేయడం జరిగింది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అకిబ్ నబీ ఉన్నారు. సో ఇదే టీం ఆడే అవకాశం ఉంది. చూడండి: అక్షర్ పటేల్, రాహుల్, పతన్ నిశంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, స్టెప్స్, అశుతోష్ శర్మ, జేమిసన్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే తన లాస్ట్ మ్యాచ్లో ముంబైతో గెలవడం జరిగింది. ముంబైతో జరిగిన 2 మ్యాచ్లని ఈ సీజన్లో గెలవడం జరిగింది. దట్టు 8 వికెట్స్ తేడాతో గెలిచింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. చూడండి టీం చూడండి: సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఉర్విల్ పటేల్, బ్రూయిస్, శివం దుబే, ఓవర్టన్, రామకృష్ణ ఘోష్. మరి రామకృష్ణ ఘోష్ ఆడతారో లేదు చూద్దాం. ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ శర్మ. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. మేబీ ఏమన్నా మారుస్తే ఇంపాక్ట్ ప్లేయర్ను మారుస్తారు, కానీ మిగతా టీం అంతా సేమ్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి: రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్ నెక్స్ట్, ఉర్విల్ పటేల్, డివాల్డ్ బ్రూయిస్, శివం దుబే, జమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, కార్తిక్ శర్మ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో హోరాహోరీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదో ఒక టీము గెలుస్తుంది, దాని పేరు చెప్పండి అంటే మాత్రం డీసీ. సో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్. ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలవబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఢిల్లీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు? ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సిఎస్కే స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.